75 సంవత్సరాలైంది దేశానికి స్వాతంత్రం వచ్చి. అప్పుడెప్పుడో పెట్టినటువంటి రిజర్వేషన్ల శాతం ఉంది, కానీ జనాభా పెరిగింది. మా జనాభాకు అనుగుణంగా మాకు రిజర్వేషన్లు పెంచాలి అని ఎస్సీలు అడుగుతున్నారు, ఎస్టీలు అడుగుతున్నారు, బీసీలు అడుగుతున్నారు. అలా రిజర్వేషన్లు పెంచాలి అని అంటే పెంచాలని అడగకుండా 10% ఈబీఎస్ పేరుతో పెంచారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలంటారు? మీరు అడిగిన చాలా పెద్ద ప్రశ్న. ఈ దేశంలో దురదృష్టం ఏమంటే జనాభా లెక్కలు మనకు ఫైనల్గా 1931 నాడు చేసిన లెక్కలే సమగ్రమైన లెక్కలు అని నేటికి అందరూ గుర్తిస్తున్నటువంటి జనాభా లెక్కలు ఉన్నాయి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక నిమిషం చెప్పాల్సి వస్తుంది. ఈ దేశంలో మొట్టమొదటిగా బ్రిటిష్ ఇండియాలోనే అసలు ఒక రకంగా భారత రాజ్యాంగాన్ని కానీ మన భారత ప్రజలు ఒక 3 రకాల రాజ్యాంగాలను చూసినారు. మొట్టమొదటి రాజ్యాంగం రాజ్యాంగం, మనుధర్మ శాస్త్రం ఒక రాజ్యాంగం ఉండే. దాని తర్వాత కాలంలో వచ్చినటువంటి రాజ్యాంగం బ్రిటిష్ ఇండియాలో ఉన్న రాజ్యాంగం, తర్వాత స్వతంత్రం వచ్చిన రాజ్యాంగం. 3 రాజ్యాంగాలు ప్రజలు చూసినారు. 3 రాజ్యాంగాలలో 3వ రాజ్యాంగం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో తయారైన భారత రాజ్యాంగం భారత ప్రజల యొక్క క్షేమం గురించి, ఈ దేశం ప్రజాస్వామిక దేశంగా ఉండాలి, ప్రపంచంలో కీర్తించబడాలనే ఉద్దేశంతో ఆయన స్వ అనుభవం నుంచి, ఆయన బాధల నుంచి, గాథల నుంచి, ఆయన అనుభవం నుంచి రాసిన భారత రాజ్యాంగం. దాంట్లో మనం ఒక్కసారి పర్టికులర్గా పరిశీలిస్తే ఈ రిజర్వేషన్ల గురించి కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే చాలామంది మిత్రులకు ఇన్ఫర్మేటివ్ ఉంటుందని చెప్తున్నా. 1884లో అంటర్ కమిషన్కి ఆ రోజు జ్యోతిరావు పూలే గారు పోయి, అయ్యా ఈ దేశంలో చాలామంది వెనకబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లో బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు, కాబట్టి బ్రాహ్మణులు మాత్రమే ఉంటే ఈ దేశం బాగుపడదు, అందరికీ అవకాశాలు వచ్చే విధంగా అవకాశాలు కల్పించడానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత పూలే ఉద్యమాల ప్రభావంతో తనకు జరిగినటువంటి అనేక అవమానాల మూలంగా సాహు మహారాజు కొల్లాపూర్ సంస్థానంలో 1902లో బ్రాహ్మణేతరులకు 50% రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్ మూవ్మెంట్ ముందుకు రిజర్వేషన్ల పితామహుడిగా మిగిలిపోయాడు. రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని అగ్రకుల బ్రాహ్మణేతరులకు ఆ రోజు 50% రిజర్వేషన్లు ఆయన సంస్థానం మొత్తంలో ఇచ్చి అనేక మంది వెనకబడ్డ తరగతులకు విద్యార్థులకు హాస్టల్స్ కట్టించినటువంటి గొప్ప మహానుభావుడు రిజర్వేషన్ పితామహుడిగా మిగిలిపోయాడు సాహు మహారాజ్. ఆ తర్వాత 1935లో ఆ రోజు బ్రిటిష్ ఇండియాలో ఎస్సీలకు రిజర్వేషన్లు ప్రపోజ్ చేసినారు. అంతకంటే ముందే 1924లోనే తమిళనాడుకు సంబంధించిన జస్టిస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమం జరిగితే తమిళనాడు ప్రాంతంలో వాళ్లకు రిజర్వేషన్స్ అమలు చేసినారు. కానీ ఇంట్రెస్టింగ్, తమిళనాడు ప్రాంతాన్ని జస్టిస్ పార్టీ వాళ్ళు ఉద్యమం మూలంగా ఆ రోజు వచ్చిన 1924లో వచ్చిన రిజర్వేషన్లు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కోర్టులో కేసులు వేసి ఆ రిజర్వేషన్లు కొట్టేస్తే తమిళనాడు ప్రజలందరూ ఒకేసారి లేచి నిలబడటం మూలంగా మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు వాళ్ళకు 9వ షెడ్యూల్లో పెట్టి 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి గొప్ప దేశం మన దేశం. ఎందుకంటే ఆ బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కొట్టేసినటువంటి చరిత్ర మన జ్యుడిషియరీకి ఉంది. ఎందుకు కొట్టేసింది? ఆ రోజు జ్యుడిషియరీ కూడా జనాభా లెక్కలు లేవని. మరి 1931 లెక్కలు ఉన్నాయి కదా అంటే ఆ రోజు వాళ్ళ లెక్కలు గుర్తుపెట్టలేదు. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసిన తర్వాతనే వాళ్ళకి రిజర్వేషన్ మిగిలిపోయింది. దాని తర్వాత కాలంలో దేశంలో కానీ కేంద్రంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ అనేక కమిషన్లు, అనేక రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా మనకెక్కడ కూడా జనాభా లెక్కలు లేకపోవడం మూలంగానే మన రిజర్వేషన్ కేసులన్నీ కొట్టేయబడ్డాయి. 1950లోనో ఎప్పుడో అది 1950లో వచ్చినటువంటి రిజర్వేషన్ల జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పబ్లిష్ కాలేదు. దాన్ని అసమగ్రంగా ఉన్నాయని చెప్పి పబ్లిష్ లేకపోవడం మూలంగా, జనాభా లెక్కలు లేకపోవడం మూలంగానే ఈరోజు ఈ దేశంలో ప్రధానమైనటువంటి రికమెండేషన్ మండల్ కమిషన్. నేను ఎక్కువ మన రాష్ట్రానికి సంబంధించి మురళీధరరావు కమిషన్ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్ర తెలంగాణలకు. దేశానికి సంబంధించి మండల్ కమిషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కమిషన్లు కూడా, మురళీధరరావు కమిషన్ ఆంధ్ర తెలంగాణలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44% బ్యాక్వర్డ్ క్లాసు రిజర్వేషన్లు ఇవ్వాలని, 25 సంవత్సరాలు అమలు చేయాలని, అదేవిధంగా భూ సంస్కరణలు కూడా అమలు చేస్తేనే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు అభ్యున్నతి జరుగుతుందని చెప్తే కోర్టులు కొట్టేసినాయి. ఎందుకంటే అసమగ్రమైన లెక్కలు ఉన్నాయని చెప్పి. దాని తర్వాత ఇంపార్టెంట్ కమిషన్ మండల్ కమిషన్లో కూడా 44 సిఫార్సులు ఉన్నాయి. 44 సిఫార్సుల్లో అత్యంత ప్రధానమైన సిఫార్సు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, భూ సంస్కరణలు, బ్యాంకులకు సంబంధించినటువంటిది, లోన్లకు సంబంధించినటువంటిది. అదేవిధంగా ఈ దేశంలో అనేక రంగాలలో వెనుకబడ్డటువంటి ఎస్సీ ఎస్టీలు, ఆదివాసీలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అనేక ఆదివాసీ చట్టాలకు సంబంధించిన సంస్కరణలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మండల్ కమిషన్ యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తే ఈ దేశంలో వేరే విప్లవం అవసరం లేదు. అంత అద్భుతమైనటువంటి అన్ని చేసినాడు. కానీ ఒకే ఒక కమిషన్, ఆ కమిషన్లో ఉన్న ఒకే ఒక రికమెండేషన్ని అమలు చేయడానికి విపి సింగ్ ప్రయత్నం చేస్తే దేశం మొత్తం లేచి కూర్చొని కోర్టులో పోతే కోర్టులు కూడా జనాభా లెక్కలేవు కాబట్టి కొట్టేసి. మండల్ కమిషన్ 44% రిజర్వేషన్ రికమెండ్ చేసిండు.
50% క్యాప్ పెడుతూ సుప్రీంకోర్టు 27% ఈబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వని చెప్తే అది చెప్పినప్పటికీ కూడా 18 ఏళ్ల తర్వాతనే విద్యా ఉద్యోగ రంగాలలో అమలైంది విద్యా సంస్థలలో. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా అయితే జనాభా లెక్కలు చేయడానికి అయితే అన్ని కోర్టులు కూడా, హైకోర్టులు కానీ, నేను కూడా చాలా కేసులు అపేర్ అయినా, హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నది. న్యాయ వ్యవస్థది కూడా ఇక్కడ ఏం తప్పు లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే భారత రాజ్యాంగం ప్రకారం కానీ మనకు అనేక సమీక్షల ద్వారా కానీ జనాభా లెక్కలు లేకపోవడం మూలంగా అసమగ్రంగా ఉన్నది కాబట్టి లెక్కలు చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు. కోర్టు కూడా ఏమంటలేదు అక్కడ. కానీ అధికారంలో ఉన్నటువంటి అగ్రకుల పాలక పార్టీలు, మళ్ళొకసారి చెప్తా, అగ్రకుల పాలక వర్గ పార్టీల నాయకత్వంలోనే ఈరోజు పాలక ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి, ఉద్యమ సంస్థలు ఉన్నాయి. కాబట్టి పాలక పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా కన్సీరామ్ గారు చెప్పినట్టు దురదృష్టవశాత్తు అవార్డు యూజ్ చేయాలని వద్దు నాకు తెలియదు, కానీ బుక్ రాసిండు కన్సీరామ్ గారు. చెంచాయుగం ఒక బుక్ రాసినాక అనిపించింది వాళ్ళందరికీ నమస్కారం పెట్టి ఆ బుక్ ఒకటి చేతికి ఇవ్వాల్సిందే తప్ప మనం ఏం చేయనికి లేదు. ఇంతకుముందే చెప్పిన ఒక ఓబీసీ పార్లమెంటరీనే ఈబీసీలకు రిజర్వేషన్లు కావాలని ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన దురదృష్టకరమైన సంఘటన ఈ దేశంలో ఉంది. ఈబీసీ బిల్లు అంటే కూడా తెలియదు ఆయనకు, కానీ ఈబీసీ పనులు ప్రవేశపెట్టినని భుజం దర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. అందుకేందంటే జనాభా లెక్కలే శాశ్వత పరిష్కారం. కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, విద్యా ఉద్యోగ రంగాలు కానీ, రాజకీయ రంగంలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ రిజర్వేషన్లు రావాలంటే జనాభా లెక్కలు చేయడం అనేది ఈరోజు మన ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. ఇప్పుడు ఇటీవల కాలంలో యూపీ ప్రభుత్వము, బీహార్ ప్రభుత్వము రెండు కూడా మా రాష్ట్రాలలో మేము జనాభా లెక్కలు చేస్తామని చెప్పినారు. అందుకోసమే మనందరం నేను అడుగుతా ఉన్నాను, ఎస్సీలను, బీసీలని, ఎస్టీలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అందరూ కూడా, ప్రతి ఒక్కరం కూడా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కుల జనన చేస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుంది. రిజర్వేషన్లు మనం ఎంతో, ఇక్కడ ఒకటి పాయింట్ అన్న, పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ బిల్లు అన్నీ కూడా కొట్టివేయబోవడానికి కాబట్టి జనాలు లెక్కలు పోకపోవడం. కాబట్టి చాలా స్పష్టంగా అంబేద్కర్ చెప్పిన ఒక మాట, ఎవరి కుల దామాషా పద్ధతిలో వాళ్ళు తమ హక్కులు పొందటమే ప్రజాస్వామికం అంటాడు. ఇదే ప్రజాస్వామికం. కాబట్టి ప్రజాస్వామికం అంటే ఇదే సామాజిక న్యాయం అంటాడు. సామాజిక న్యాయం, ప్రజాస్వామికం సామాజిక న్యాయం. ఎవరి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళు తమ హక్కులు పొందటమే సామాజిక న్యాయం.